So, good morning, everyone. Welcome back to my channel. ఈరోజు రైడ్ వచ్చేసి మనం విజయవాడ టు ద్వారకా తిరుమల వెళ్తున్నాం. అండ్ నేను విషయం ఏంటంటే ఒక రైడింగ్ కమ్యూనిటీలో జాయిన్ అయ్యాను, రైడింగ్ క్లబ్లో. సో ఆ క్లబ్ అంతా ఈరోజు విజయవాడ టు ద్వారకా తిరుమల వీకెండ్ రైడ్ ప్లాన్ చేశారు. 5:45 కల్లా అక్కడ ఉండాలి. నాకు ఇక్కడే 5:30 అయిపోయింది. ఇక్కడ నుంచి 25 కిలోమీటర్స్ ఉంటుంది విజయవాడ. 6కి స్టార్ట్ అన్నారు, 5:45 కల్లా ఉండమన్నారు. బట్ నేను ఉండమే 6కి ఉన్నాను. ఇది నా ఫస్ట్ రైడ్. సో మన క్లబ్ అయితే అందరూ అక్కడ జాయిన్ అయిపోయారు ఆల్రెడీ. చూడండి, అదిగోండి. సో మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మన రైడ్ గురించి మా టీమ్ లీడ్ కొన్ని సజెషన్స్ అయితే ఇచ్చారు. అబౌట్ సేఫ్టీ కానీ, రైడ్ ముఖ్యం కాదు, రైడ్లో సేఫ్గా డెస్టినేషన్కి రీచ్ అయ్యి మళ్ళీ రిటర్న్ రావడం ఇంపార్టెంట్ అని చెప్పేసి కొన్ని సజెషన్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి 3 స్పాట్స్ ఉన్నాయి. గుంటూరులో ఒక పికప్ పాయింట్, అండ్ విజయవాడలో ఒకటి, అండ్ గన్నవరంలో ఒకటి. 3 పికప్ పాయింట్స్లో ఈ రైడర్స్ అందరూ యాడ్ అవుతూ వస్తూ ఉంటారు. నాకంటే చాలా ఏజ్డ్ పర్సన్స్ కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ. అందరూ సండే రైడ్ అనేది జస్ట్ ఒక నార్మల్ రైడ్ ఏం కాదు, ఒక పీస్నెస్ కోసం పైకి ఇలా అందరూ ట్రావెల్ చేస్తూ ఉన్నారు. ఈవెన్ బైక్ లేకున్నా పిలియన్ రైడర్ కింద రావచ్చు. అబౌవ్ 100cc ఏదైనా దే ఆర్ యాక్సెప్టింగ్. అబౌవ్ 100cc బైక్, ఏం బైక్ ఉన్నా సరే రైడ్కి ఎలా ఉంది విత్ రైడింగ్ నుంచి చాలా చాలా అంటే చాలా నేర్చుకోవచ్చు. అండ్ మనం అయితే విజయవాడ ఎన్కేపాడు అయితే దాటేసాం. అండ్ నియర్లీ ద్వారకా తిరుమల ఇక్కడ నుంచి అప్రాక్స్ 110 to 115 కిలోమీటర్స్ ఉంటుంది. ఎందుకంటే నాకు ద్వారకా తిరుమల చాలా ఐడియా ఉంది. మా రైడ్ స్టార్ట్ అయినప్పుడు దెర్ ఈస్ ఓన్లీ 1 2 3 4 5 6 7 8 9 వెహికల్స్. మా రైడ్ మేము డెస్టినేషన్ రీచ్ అయ్యేపాటికి ఎన్ని వెహికల్స్ అవుతాయో తెలియదు. 75, బిట్వీన్ 70 to 75 మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే నా స్పీడ్ నాకు 45, నేనున్న వెయిట్కి నాది 45 ఇస్తుంది మైలేజ్ నాది. అండ్ దట్ ఈస్ ద సైన్ ఆఫ్ స్పీడ్ అప్. ఫస్ట్ రైడ్ నేను జాయిన్ అయినప్పుడు ఫస్ట్ రైడ్ మూలపాడు రైడ్, కానీ నాకు అప్పుడు సండే వర్క్ ఉండి ఆగిపోయాను. సో నేను ఈ రైడ్లో నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉన్నా సరే జాయిన్ అయ్యాను. అండ్ ఈ వీక్ నుంచి ప్రతి వీకెండ్ రైడ్ ఉంటుంది అనమాట, సండే. ఇన్ కేస్ ఎవరైనా జాయిన్ అవ్వాలని అనుకుంటే వీడియో చూసి జాయిన్ అవ్వచ్చు. ఈవెన్ చూస్తే సేఫ్టీ విషయంలో వచ్చేసి పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ ఉంది. అండ్ ఇక్కడ ఒక స్టాప్ పాయింట్ ఉంది. See,
ఇది ఒక స్టాప్ పాయింట్. టైం వచ్చేసి అరౌండ్ 7 అవుతుంది. మేమైతే కరెక్ట్ ఎగ్జాక్ట్గా అక్కడికి స్టార్ట్ 6 అనుకున్నాము. 6:30 అలా అయిపోయింది. డ్రైవ్ చేస్తే అలాంటి సూపర్ బైక్ డ్రైవ్ చేయాలి ఎప్పటికైనా. సో ఫుడ్కి అయితే తీసుకెళ్తున్నారు. రిలాక్స్ ఫుడ్ కోర్ట్. మీ ఇద్దరిని వదిలేదలే మీ ఇద్దరిని రండి పర్వాలేదు. నా నీ యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి ఏంటన్నా? ది రామ్ ఎక్స్ప్లోర్. వీడున్నా చెప్తాను నువ్వు చేసే వ్యాపారాలన్నీ మాకు. అయితే ఫుడ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం ఈ రిలాక్స్ ఫుడ్ కోర్ట్లో. సో ఇక్కడైతే వచ్చేసి పిచ్చ క్రేజ్ ఉందన్నమాట. లైనప్ మాత్రం చాలా అంటే చాలా సూపర్ బైక్స్ వచ్చాయి. పిచ్చ క్రేజ్. ఇది ఒక మంచి స్పాట్ అనమాట బైకర్స్కి అయితే. మీకు ఈ విజువల్ చూపిస్తా చూసేయండి. ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ ద్వారక తిరుమల అది స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ స్టాప్ అంటే ఏం లేదు ఇక్కడ. సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను వీడియో కంటిన్యూ చేస్తాను. నా దాంట్లో ఛార్జ్ లేదు బ్యాటరీలో. అండ్ ఇంకో విషయం అయితే చెప్పడం మర్చిపోయాను. లైక్ మేము తిన్న రిలాక్స్ ఫుడ్ కోర్ట్లో మాత్రం అస్సలు ఫుడ్ వద్దు. ఆడ ఒక్క దోశ తినే బదులు బయట 10 దోశలు తినొచ్చు. అక్కడ దోశ వచ్చేసి 120 అంట కాస్ట్. ఫుడ్ కూడా బిలో యావరేజ్ ఉందన్నారు టేస్ట్ చేసి. నేను ఎలాగో తినలేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏలూరు గుర్తుపెట్టుకోండి, ఏలూరు రిలాక్స్ ఫుడ్ కోర్ట్. మంచి బైకర్ స్పాట్ అది. అందరు రిలాక్స్ అవ్వడానికి. సో గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి. మా రైడ్ అయితే ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది. నేను మార్నింగ్ డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళకుండా అక్కడ నాకు కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల నేను అక్కడితో కట్ చేసి ఇటు మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చాను. నెక్స్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఇంకా నేను విజయవాడ వెళ్ళిపోతున్నాను. ఫైనల్గా అయితే హైవే ఎక్కేసాం. అంటే ప్రెసెంట్ అయితే వర్షం అయితే కూడా స్టార్ట్ అయిపోయింది. దగ్గరగా ఇక్కడ నుంచి ఇంకా మనకి 70 to 80 కిలోమీటర్స్ ఉంటుంది.
మినిమం ఇండికేటర్ లేదు, ఏమీ లేదు. ప్రాపర్ ల్యాండ్ లేదు, ల్యాండ్ మెన్షన్ చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిప్పేసుకుంటే వెళ్ళిపోతారు. ఇట్లా నా కొడుకులు ఉంటారు, జాగ్రత్తగా వెళ్ళండి. అదిగోండి ల్యాండ్ షిఫ్ట్ అయ్యేటప్పుడు ప్రాపర్ ఇండికేటర్ కూడా వేయట్లా వాడు. బ్యాక్ సైడ్ వాడికి తెలియాలిగా మినిమం ఎలా. అన్నా విజయవాడ సండే రైడ్కి వచ్చాము అన్నా. మచిలీపట్నం. ఓకే అన్నా. అన్నా అన్నా టీ బ్రేక్. అన్న టీ బ్రేక్ అడిగారు, నాకైతే టీ అలవాట్లేదు. జస్ట్ అన్న కోసం ఆగుతున్నాను. చూడండి 2 విజువల్స్. ఏం లేదు, నార్మలే అంతా. వచ్చాక ఫోన్ చేస్తానా, వచ్చాక ఇంటికి వస్తా. నాది ఇంకా ఎక్కువ నాయిస్ వస్తుందన్న. సో అన్న నుంచి అయితే నేను చాలా నేర్చుకున్నాను అనమాట ఈ వెహికల్ గురించి. అన్నకి కొంచెం ఈ వెహికల్స్ మీద కొంచెం గ్రిప్ ఎక్కువ ఉంది. సో దీనివల్ల ఏ ప్రాబ్లం వస్తుంది అంటే ఈ నాయిస్ వస్తే ఈ ప్రాబ్లం అని చెప్పేసి కొన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేశాడు అన్న నాకు. సో అన్న వల్ల కొంచెం తెలుసుకున్నాను. మార్నింగ్ హెల్త్ ప్రాబ్లం వల్ల రైడ్ బ్రేక్ అయిన దానికి ప్రాబ్లం ఏం లేదు, కానీ రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం అన్నతో ర్యాండమ్గా మీట్ అయ్యాడు. సో కొంచెం అయితే నేర్చుకున్నాను నా వెహికల్ గురించి. సో మనమైతే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. సో అన్న అయితే మచిలీపట్నం అంట. ఓకే, నేనైతే ఇంటికి రీచ్ అయిపోయాను. సో ఈ వ్లాగ్ని ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.